వాక్యము మీ మనసులో ఉంటే పాపం చేయరు. వాక్యం మీ హృదయంలో ఉంచుకుంటే మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు సరిచేసుకుంటారు. ప్రభు అంటాడు, నా మాటలు మీలో ఉంటే నేను మీలో ఉంటా. మన ప్రభుకి మరో మాట ఏంటంటే, ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, వాక్యము దేవుడై ఉండను. యేసు ప్రభువుకి మరొక పేరేంటి? ఆయన వాక్. ఆ వాక్యము 14 వచ్చిన యోహాను సువార్త 1:14 ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించను. శరీరధారిగా కృపా సత్యములతో నిండిన వాడిగా క్రీస్తు మన మధ్య ఉన్నాడు. నీ వాక్యం నీలో ఉందంటే క్రీస్తు నీలో ఉన్నాడని అర్థం. దేవుని వాక్యాన్ని నీవు బ్రతికి చూపించాలి. బైబిల్ పట్టుకునే క్రైస్తవులు బోల్డ్ మంది ఉన్నారు, కానీ బైబిల్ను బ్రతికి చూపించే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? నడిచే బైబిళ్ళుగా ఒక క్రైస్తవుడు ఉన్న రోజున మనం ఫలిస్తాం, చుట్టూన్న వారికి మార్గదర్శకులుగా మారతాం. నా యందు మీరు నిలిచి ఉండండి, నా మాటలు మీ యందు ఉంచండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు.